రాజా సింగ్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో చాలా ట్రెండింగ్ టాపిక్ గా మారారు. హాట్ కామెంట్స్ చేస్తూ హాట్ గా తన యొక్క రాజకీయ వ్యాఖ్యలతో రాజకీయ ప్రవర్తనలతో ఒక్కసారిగా తెలంగాణలో ద బిగ్గెస్ట్ ట్రెండింగ్ పర్సనాలిటీగా మారారు ఇప్పుడు. సో ప్రస్తుతానికి ఆయన బీజేపీకి రాజీనామా చేశారు. బీజేపీకి రాజీనామా చేసే సమయంలో నీకో దండం నీ పార్టీకో దండం. కిషన్ రెడ్డి ఉన్న రోజులు పార్టీ ఇక లెగవదు, కిషన్ రెడ్డి పూర్తిగా పార్టీని చంపేస్తున్నాడని చెప్పేటువంటి మాటలు కూడా చిట్ లో భాగంగా రాజా సింగ్ మాట్లాడుకొచ్చాడు. ఇవన్నీ ఒకే ఎత్తు అయితే ప్రస్తుతానికి రాజా సింగ్ మరోసారి ఏ పార్టీలో చేరబోతున్నారనేటువంటి చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. బీజేపీకి రాజీనామా తర్వాత పార్టీ నాశనానికి కిషన్ రెడ్డి కారణమైనటువంటి వ్యాఖ్యల్ని రాజా సింగ్ చేశారు. సో రాజా సింగ్ వ్యాఖ్యల తర్వాత భవిష్యత్ కార్యాచరణ పైన ప్రస్తుతానికి పెద్ద ఎత్తున చర్చలు. ఇంట్రెస్టింగ్ గా మీకు విషయం తెలుసా, బెట్టింగ్లు కూడా జరుగుతున్నాయట. రాజా సింగ్ ఏ పార్టీలోకి వెళ్తాడనేటువంటి ఆ బెట్టింగ్లు కూడా కొనసాగుతూ ఉన్నాయి. ప్రస్తుతానికి రాజా సింగ్ శివసేన పార్టీలో చేరాలనే ఆలోచనతో ఉన్నారట. ఉద్ధవ్ శివసేనలో చేరాలంటూ రాజా సింగ్ పైన ఆ రాజా సింగ్ వింటున్నటువంటి అభిమానులు ఒత్తిడి తీసుకొస్తున్నారట. తెలంగాణ శివసేన అధ్యక్షుడిగా రాజా సింగ్ కావాలని ఉద్ధవ్ ఠాక్రే వర్గం, శివసేన అనగానే మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండే గుర్తుకు వస్తూ ఉంటారు. సో ఏక్నాథ్ షిండే వర్గం కాదు, ఉద్ధవ్ ఠాక్రేకి సంబంధించినటువంటి ఉద్ధవ్ ఠాక్రేకి సంబంధించినటువంటి శివసేన వర్గంలో ఆయన చేరాలి, తెలంగాణ రాష్ట్ర శివసేన అధ్యక్షుడు అవ్వాలని చెప్పి ఆయన కార్యకర్తలు ఆయన అభిమానులు కూడా ఆయనపై ఒత్తిడి తీసుకొస్తున్నారట. మహారాష్ట్రలో కరుడుగట్టినటువంటి హిందుత్వ పార్టీ ఉన్నటువంటి ఉద్ధవ్ ఠాక్రే శివసేన వర్గం ఇప్పుడు తెలంగాణలోకి ఎంట్రీ ఇవ్వాలి, తెలంగాణలోకి పార్టీని విస్తరించాలి, మహారాష్ట్ర నుంచి హిందుత్వ పార్టీలు కూడా ఆహ్వానిస్తున్నాయని చెప్పి రాజా సింగ్ చెప్పిన వ్యాఖ్యలకి ఇవన్నీ బలం చేకూరుస్తున్నాయి.